హలో అండి అందరికీ. ఇంట్లో హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా చుట్టాలు కానీ ఉంటే వాళ్ళకి కడుపు నిండా పెట్టాలని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం తల్లులు వైఫ్స్ అందరు కూడా కష్టపడతాం. ఎందుకు? వాళ్ళు తిని బాగుందన్న మాట వింటే మనం చాలు, మనం తిన్నా తినకపోయినా పర్వాలేదు. నేనైతే పిల్లలు మా వారు ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పెడతాను వాళ్ళకి. వాళ్ళకి ఇష్టమైనవి ఎంతో ఇష్టంగా తింటారు మజ్జిగ వడలు. సో అవైతే ఈరోజు చేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్. ఇంకా మరీ నైట్కి వేస్తే మజ్జిగ కదా కొంచెం కోల్డ్ చేసేస్తుందేమో అని చెప్పేసి 3:30 ఆ టైంకి అయితే వేసి ఇచ్చేసాను. జస్ట్ అదేంటో తెలియదు కానండి, అప్పటి వరకు ఎండ కాచింది, అప్పుడే చాలా గట్టిగా వర్షం అయితే వచ్చింది. ఎప్పుడు వడియాలు పెట్టినా, ఎప్పుడు మజ్జిగ గారెలు కానీ మజ్జిగ పునుకులు కానీ వేసినా ఇలానే అవుతుంది. నాకే అవుతుందో మీకు కూడా అలానే అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి, నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఫైనల్లీ గోల్డ్ కలర్ వచ్చే వరకు గారెలన్నీ వేయించి కొంచెం పల్చటి మజ్జిగలో వేసుకుని తర్వాత మనం చిక్కగా చేసుకున్న మజ్జిగలో వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ మజ్జిగ గారెలు అయితే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా వాటితో పాటు కొంచెం పిండి ఉంచి చల్లగా ఉంది కదా క్లైమేట్, వేడివేడిగా తింటారు అని చెప్పేసి నేనైతే కొంచెం ఆనియన్ చిల్లీస్ జీరా వేసి కొంచెం ఆనియన్ గారెలు అయితే వేసాను. జస్ట్ చేతితో అయితే ఒత్తుకొని వేసేసుకుంటే చిట్టి గారెలు అంటాం కదా, పిల్లలు తిన్నా పాడేసినా మనకు అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి చిన్నవి అయితే వేసాను. ఇలా ఆనియన్ గారెలోకి చికెన్ కర్రీ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది కదా. ఎస్, నేను చెప్పింది కరెక్టే, ఎందుకంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువ పండగ సీజన్లో మనం కుక్ చేసుకుంటాం కదా నాటుకోడి విత్ చిల్లిగారి. సో నేనైతే అలా ట్రై చేశాను, చాలా బాగుంది. మా మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి. చాలామంది నా వీడియోస్ మిస్ అవుతున్నారంట, చాలామంది నన్ను అయితే అడిగారు. ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఒకసారి వన్స్ చెక్ చేయండి వస్తున్నాయా లేదు. థ్యాంక్ యూ ఆల్.